బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానిది కీలక పాత్ర అని, అటువంటి చేనేత పరిశ్రమకు దురదృష్టవశాత్తు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఇవాళ మాదాపూర్లోని శిల్పారామం నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విదేశీ మారక నిల్వలు తీసుకురావడంలో చేనేత కార్మికులు విశేష పాత్ర పోషిస్తున్నారన్నారు. చేనేత రంగంపై ఆధారపడి సుమారు 5 కోట్ల మంది జీవిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. మన దేశంలోని చేనేత ఉత్పత్తులు ఎంతో నైపుణ్యంతో పాటు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేనేత రంగ అభివృద్ధి కోసం ఫ్యాబ్రిక్, ఫ్యాషను, ఫిలియేషను, ఫైనాన్సు, ఫెసిలిటేషన్ అనే 5F స్ట్రాటజీని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక దేశాల్లో వాస్తవంగా చేనేత రంగంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ప్రజలు ఈ యొక్క చేనేత రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాస్తవంగా మన దేశానికి సంబంధించినటువంటి చేనేత వస్తువులు ప్రపంచంలో మరి ఎంతో నైపుణ్యత ఉన్నటువంటి వస్తువులు. మనం వేసుకున్నటువంటి దుస్తులు కానీ, మనం ఉపయోగించేటువంటి చేనేత క్లాత్ కానీ అద్భుతమైనటువంటి మరి క్లాత్ మనం ఉపయోగిస్తాం. అంతేకాకుండా కంఫర్టబుల్ అంటాం. కంఫర్టబుల్గా ఉండేటువంటి దుస్తులు ఏవంటే ఇండియన్ దుస్తులు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఇండియాకి సంబంధించినటువంటి ట్రెడిషన్తో మరి వస్తున్నటువంటి మన డ్రెస్సులు చూసినట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, చాలా మందికి మరి ధరించడానికి కూడా సులువుగా ఉంటుంది. చేనేత వస్తువులు కావచ్చు,